హలో అండి. ఈరోజు లంచ్ బౌల్లో టేస్టీగా సింపుల్గా సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు వేసి శుభ్రంగా వాష్ చేసుకొని అందులో 2 కప్స్ వాటర్ని వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఈ లోపల బౌల్లో చింతపండు తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని పప్పును బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చింతపండు రసాన్ని పప్పులో వేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, ఆనపకాయ, వంకాయ, బెండకాయ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, బెల్లం ఇవన్నీ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఒక స్పూన్ సాంబార్ పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఈ సాంబార్ పౌడర్ హోమ్ మేడ్. ఈ వీడియోని కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను, మీరు చూసేయచ్చు. ఇందులోనే కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకొని కొంచెంసేపు మరిగించుకోవాలి. ఇది ఇలా మరుగుతూ ఉండగా పక్కన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో పోపు దినుసులు వేసుకొని వేయించుకొని సాంబార్ని పోపు పెట్టుకోవాలి. అంతే, వేడి వేడి సాంబార్ రెడీ. వింటర్లో వేడి వేడి సాంబార్తో బంగాళదుంప వేపుడుతో తింటే భలే ఉంటుంది కదూ. ట్రై చేసేయండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.